ప్రైజ్ ద లార్డ్. నూతన సంవత్సరము ప్రార్థన. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. ప్రవక్త అయిన హబక్కూకు దేవునికి చేసిన ఈ శ్రేష్టమైన ప్రార్థన ప్రతి విశ్వాసి నూతన సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన. డిసెంబర్ 31వ తారీఖున మధ్యరాత్రి వేళ పాత సంవత్సరపు చివరి గడియలలోనూ నూతన సంవత్సరపు ఆరంభ గడియలలోనూ ప్రతి విశ్వాసి తాను ఆశించిన నూతనత్వము కొరకు ఎదురు చూస్తున్న సమయంలో యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. అను శక్తివంతమైన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ విరిగి నలిగిన హృదయంతో, కృతజ్ఞతాభావంతో, సమర్పణ గల స్వభావంతో ప్రభువు పాదాల చెంత మోకరిల్లి దేవుని చిత్తానుసారమైన హబక్కూకు చేసిన ప్రార్థనను మనమును తప్పక చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకని సమస్యల వలయంలో చిక్కుకొని బ్రతుకు భారంగా వెళ్లదీస్తూ రేపటి మీద గంపెడంత ఆశ పెట్టుకొని వాగ్దానాల నెరవేర్పు కొరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని జయజీవితం కొరకు ఎదురుచూసే సగటు విశ్వాసి కూడా ఈ ప్రార్థన చేయవలసిందేనా? తన సమస్యలన్నింటినీ ప్రక్కన పెట్టి ఈ ప్రార్థన చేయడానికి దానితో ఉన్న విశిష్టత ఏమిటో ఈ ప్రార్థన 4 భాగాలుగా చేసుకొని ధ్యానించినట్లయినా ఆత్మదేవుడు దానిలోని పరమార్థాన్ని మనకు సవిరంగా బోధిస్తాడు. మొదటి భాగం, యెహోవా. యెహోవాయే దేవుడు, వేరొక దేవుడు మనకు లేడు. ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్న దేవుడు. ఆయన ఆత్మయై, జీవమై, దోషరహితుడై, అద్వితీయుడై, నిత్యుడై, రక్షకుడై ఉన్న దేవుడు. ఆయన మాత్రమే దేవుడై, సర్వశక్తిమంతుడై, సృష్టికర్తయై, నీతిమంతుడై, వివేచన గలవాడై, మంచివాడై, సర్వాధిపతి అయి, పరిశుద్ధుడై, నమ్మకమైన వాడై, మార్పులేనట్టి వాడై, సర్వవ్యాప్తి అయి ఉన్నవాడై, సర్వజ్ఞాని అయి, సర్వభౌమత్వము గలవాడై, ప్రేమ గలవాడై, వెలుగై, సత్యవంతుడై, మంచివాడై, న్యాయవంతుడై, కృపా కనికరములు గలవాడై, ఓర్పు కలిగి క్షమించు స్వభావము గలవాడై ఉండి మనలను పరిపాలిస్తూ జీవింపజేస్తూ ఉన్న త్రియేక దేవుడు. వర్ణనాతీతమైన అద్భుత లక్షణాలు గల ఈ దేవునికి మాత్రమే మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలను విని మనకు కావలసిన సర్వ ఈవులను దయచేయువాడు ఈయనే. అందుకే హబక్కూకు ప్రేమగల ఈ దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. మనం కూడా అలాగే చేయాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ద్విమనస్కులయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన మన సకల సమస్యలను పరిష్కరించి ఆదరించే దేవుడు. దావీదు భక్తుడు తన సాక్ష్యం చెప్తూ అంటాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనము. ఎందుకంటే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే మన కాపరి అను సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాలి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనము. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. రెండవ భాగము, సంవత్సరములు జరుగుచుండగా కాలం ప్రవాహం లాంటిది, అది ప్రవహిస్తూనే ఉంటుంది. జరిగిపోవుటయే దాని లక్ష్యం. దీన్ని ఆపగల శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఇది అశాశ్వతమైనది. విశేషం ఏమిటంటే కాలం ఎప్పుడు క్రొత్తది కాదు, పాతది కాదు. సూర్యుని క్రింద
నూతనమైనది ఏదియూ లేదని ప్రసంగి 1:9 ఉంటుంది. మనిషి మారితే కాలం మారుతుందని, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి అని, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు తాకిన కాలం నూతనమయ్యింది. క్రీస్తుతోనే నూతన యాగం ఆరంభమయ్యింది. జక్కయ్య జీవితం ప్రభువును కలుసుకునే వరకు పాప సంకిలమైన పాత జీవితం గాని, ఏనాడైనా అతడు ప్రభువు కొరకు ఎదురుచూసి ఆయనను కలుసుకొని తన పాపములు ఒప్పుకొని మారు మనస్సు నుండి యేసును వెంబడించాడో ఆనాటి నుండి అతని జీవితం నూతనమయ్యింది. లూకాసు వార్త 19:9 ఆనాటి నుండి కాలమే నూతనత్వాన్ని సంతరించుకుంది. మనం సకల జ్ఞానాన్ని, ధనాన్ని, శక్తిని సంపాదించుకున్న దినం కంటే రక్షణ దినమే గొప్ప దినం. అదే నూతన సంవత్సరం. ఆనాడు దేవునితో కోల్పోయిన సంబంధం తిరిగి ముడివేయబడి పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించి పెడుతుంది. అంతేగాని నూతన తలంపులు, సిద్ధాంతాలు మనలను నూతనపరచలేవు. కేవలం నూతన జన్మ మాత్రమే మనకు నూతన సంవత్సరాన్ని ప్రసాదిస్తుంది. 3వ భాగం. నీ కార్యము పాపి అయిన మానవ రక్షణే ఆయన కార్యం, అనగా సాతాను రాజ్యాన్ని పునాదులతో సహా కూలద్రోలి దైవరాజ్యాన్ని నెలకొల్పడం. ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల చేత సాతానుడు పాపం చేయించి తన చీకటి రాజ్యానికి పునాదులు వేశాడు. నేడు మహాసామ్రాజ్యంగా ఎదిగి విశ్వమంతా వ్యాపించింది. ఆ చీకటి రాజ్యాన్ని కూలద్రోడడానికే దేవుడు నరవతారి అయి ఈ లోకంలో అవతరించి పాపులు అనుభవించవలసిన శిక్షను సిలువలో తానే అనుభవించి సాతాను రాజ్య విచ్ఛిన్నతకు పునాది వేశాడు. సాతాను రాజ్యం సమూలంగా నాశనం కావాలంటే సిలువను ఆయుధంగా ధరించాలి. సిలువను ధరించగల సాహసం కేవలం ఉజ్జీవింపబడిన విశ్వాసికి మాత్రమే సాధ్యం. కనుక ఏ దినాన విశ్వాసి ఉజ్జీవింపబడతాడో ఆ రోజే నూతన సంవత్సరం ఆరంభం. 4వదిగా నూతనపరచుట అనగా ఉజ్జీవింపజేయుట అని అర్థం. సాటి విశ్వాసి ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవం లేని విశ్వాసి దేవుని రాజ్య స్థాపనలో తన కర్తవ్యాన్ని నెరవేర్చలేడు. దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించలేడు. అయితే ఉజ్జీవింపబడటం ఎలా? ఒక వ్యక్తి క్రీస్తు యేసే నా రక్షకుడని విశ్వసించినప్పుడు రక్షింపబడుచున్నాడు. రక్షింపబడిన విశ్వాసి ఉజ్జీవింపబడాలంటే తన సిలువను తాను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు చేత రక్షింపబడిన విశ్వాసి తాను చేసిన పాపం నుండి విడుదల నొందుచున్నాడు. అలా విడుదల నొందిన విశ్వాసి ఉజ్జీవింపబడాలంటే క్రీస్తు నీతిని సంపాదించుకోవాలి. రక్షింపబడిన విశ్వాసి సాతాను కాడి నుండి తప్పించబడుచున్నాడు. అలా తప్పించబడిన విశ్వాసి ఉజ్జీవింపబడాలంటే క్రీస్తు కాడిని ఎత్తుకోవాలి. రక్షింపబడిన విశ్వాసి దేవుని కృపను కూడా సంపాదించుకొనుచున్నాడు. అతడు ఉజ్జీవింపబడాలంటే తాను సంపాదించి దేవునిని, ఆయన కృపను ఇతరులకు బహూకరించాలి. సువార్తను అంగీకరించుట ద్వారా రక్షింపబడిన విశ్వాసి అదే సువార్తను ఇతరులకు ప్రకటించుట ద్వారా ఉజ్జీవింపబడుచున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితాలు ఉజ్జీవింపబడాలని దేవుని పూర్ణ హృదయంతో ప్రార్థిద్దాం. దేవుని రాజ్యాన్ని మొదట మనం వెతికితే మనకు కావలసినవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఆమేన్.